హలో గాయ్స్, ఈరోజు ఒక ప్రోడక్ట్ రివ్యూ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. ఏంటి అంటే ఇది లోరియల్ ఎక్స్ట్రాడినరీ స్ట్రీమ్ మాస్క్ అండి. ఇది నేను లాస్ట్ టైం వీడియో అయితే చేశానండి. లోరియల్ హైరనిక్ యాసిడ్ షాంపూ అనేది తీసుకున్నాను. అది కోంబో ప్యాక్లో వచ్చింది నాకు. దాంట్లో ఈ స్ట్రీమ్ మాస్క్ అయితే ఉందండి. అది యూజ్ చేద్దాము అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఈ ప్రోడక్ట్ అనేది. ఇప్పుడే ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను. హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా ఉంది అని చెప్పేసి కొన్ని వీడియోస్లో అయితే చూశాను. సరే అవునా నిజమా అలాగే ఉంటుందా అని చెప్పేసి నేను అప్లై చేసుకొని చూద్దాంలే అని చెప్పేసి ఒకసారి అయితే ట్రై చేద్దామని చెప్పేసి అప్లై చేశానండి. చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది. లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకే అర్థమవుతుంది. ఇక్కడ మనము ఈ స్ట్రీమ్ మాస్క్ అదే క్రీమ్ అండ్ స్ట్రీమ్ మాస్క్ యూజ్ చేసే ముందు హెయిర్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి. డ్రైగా ఉన్న హెయిర్ మీద అప్లై చేసుకోకండి. హెయిర్ అనేది కొంచెం వెట్గానే ఉండాలి. వెట్గా ఉన్న హెయిర్ పైన ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలండి. ఈ ప్యాక్లో వచ్చేసి ఒకవైపు క్రీమ్ అయితే ఉంటుంది, ఇంకోవైపు వచ్చేసి స్ట్రీమ్ మాస్క్ అయితే ఉంటుందండి. ఇందులో ఉన్న క్రీమ్ని మనం హెయిర్ మొత్తం అయితే అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎడ్జెస్ వరకు హెయిర్కి మొత్తం క్రీమ్ని అప్లై చేసేసుకోండి. స్కాల్ఫ్కి అయితే అవసరం లేదండి. స్టార్టింగ్ నార్మల్గా హెయిర్ ఉంటుంది కదా, పైన హెయిర్ నుంచి మొత్తం ఎడ్జెస్ వరకు మొత్తం హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. రిజల్ట్ అయితే చాలా బాగుందండి. మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది. దీని మీద కాస్ట్ వచ్చేసి 399 రూపీస్ అయితే ఉందండి. నేను కాంబోలో తీసుకున్నాను కాబట్టి నాకు మంచిగా ఆఫర్ అయితే వచ్చింది. నేను పర్పుల్ యాప్లో అయితే పర్చేస్ చేశాను. ఇది మీకు కావాలి అంటే లింక్ అయితే పెడతానండి. ఈ విధంగా మనం హెయిర్కి మొత్తం వచ్చేసి క్రీమ్ని అప్లై చేసేసుకోవాలండి. మొత్తం హెయిర్కి అప్లై చేసేసుకున్న తర్వాత హెయిర్ మొత్తం ఈ విధంగా ఒక 2 మినిట్స్ వరకు హెయిర్ మొత్తం మసాజ్ చేసేసుకోవాలి. మొత్తం హెయిర్ మొత్తం మసాజ్ స్కాల్ఫ్కి మొత్తం మసాజ్ చేసేసుకున్న తర్వాత ముడి పెట్టేసేయండి. హెయిర్కి మొత్తం ముడి పెట్టేసి ఒక చిన్న క్లచ్ పెట్టేసేయండి. చిన్న క్లచ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాక్లోనే స్ట్రీమ్ మాస్క్ అయితే ఉంటుందండి. ఈ స్ట్రీమ్ మాస్క్ని ఈ ప్యాక్లో నుంచి కట్ చేసేసుకొని అది కూడా తీసేసుకొని మనం హెయిర్కి మొత్తం అయితే మొత్తం ఫుల్గా కవర్ చేసుకోవాలండి. స్ట్రీమ్ మాస్క్ అయితే ఉంది దీంట్లో. స్ట్రీమ్ మాస్క్ అంటే నేను అనుకున్నాను నార్మల్గా అసలు ఇది హీట్ అయితే ప్రొటెక్ట్ అవుతుందా అని చెప్పేసి అనుకున్నానండి. ఈ క్యాప్ అనేది అదే మొత్తం హెయిర్కి కవర్ చేయంగానే నాకు వచ్చేసి కొంచెం హీట్గా అయితే అనిపించిందండి. ఎలా వచ్చిందా అని చెప్పేసి అనుకున్నాను నేను. మనకి దీంట్లో నుంచి స్ట్రీమ్ మాస్క్లో నుంచి హీట్ అనేది కొంచెం ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. మనము ఈ మాస్క్ అనేది హెడ్కి పెట్టుకోగానే చూడండి కొంచెం వెచ్చగా అయితే ఉంది. ఇలా ఎలా అవుతుందో అయితే నాకైతే అర్థం అవ్వట్లేదు. అండ్ ఇక్కడ మొత్తం హెయిర్ మొత్తం అయితే కవర్ చేసేసుకోవాలి. కవర్ చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసేసుకున్నానండి. హెయిర్ వచ్చేసి చూడండి నా హెయిర్ వచ్చేసి స్టార్టింగ్ ఎలా ఉందో తర్వాత ఇప్పుడు చూడండి ఎంత సిల్కీగా ఎంత సాఫ్ట్గా అయితే ఉంది. మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి. చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్రోడక్ట్ అనేది. మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చితే కొనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.